సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, డిఎస్సికి సంబంధించి ఈరోజు పబ్లిష్ అయిన అన్ని ముఖ్యమైన వార్తా న్యూస్ పేపర్ల న్యూస్ గురించి క్లారిటీగా చూద్దాం. మొదటి అప్డేట్ వచ్చేసరికి ఈనాడు న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో పబ్లిష్ కావడం జరిగింది. ఈ నెలలోనే డిఎస్సి అంటూ మనకి మెయిన్గా ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేస్తున్నారు. పాఠశాలల్లో వార్షికోత్సవాలు నిర్వహిస్తాం, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ సమావేశంలో మంత్రి లోకేష్ అంటూ మనకి ఇన్ఫర్మేషన్లో ఉంది. ఈ నెలలోనే మెగా డిఎస్సి ఇస్తామని విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చెప్పారు. జియో నెంబర్ 117 రద్దు చేసి ప్రత్యామ్నాయంగా తీసుకోబోతున్న విధానాలను వివరించారు. ఫ్రెండ్స్, మన రామ్ రమేష్ యాప్ గూగుల్ ప్లే స్టోర్లో ఉంది. డైరెక్ట్గా మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి రామ్ రమేష్ ఏపీ డిఎస్సి అని చెప్పేసి సెర్చ్ చేసి బ్లాక్ కలర్ లోగోతో రామ్ రమేష్ యాప్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకోండి. సబ్జెక్ట్ వైజ్గా మీకు ముందుగానే సిలబస్ అనేది క్లారిటీగా ఇచ్చి దాని ప్రకారం టెస్టులు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ దాదాపుగా 350కి పైగా టెస్టులు అనేవి అందుబాటులో ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ టెస్టులన్నీ కూడా ప్రాక్టీస్ పరంగా ఉపయోగించుకోండి. మెయిన్గా టెక్స్ట్ బుక్స్ చదివి ఎవరైతే ప్రాక్టీస్ ఎగ్జామ్స్ బాగా ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ యాప్ అయితే బాగా ఉపయోగపడుతుంది. ఒకసారి చెక్ చేసుకోండి. మెగా డిఎస్సి మార్చి నెలలోనే అనే మాట తప్ప ఎగ్జాక్ట్గా డేట్ అనేది ఎక్కడ మెన్షన్ చేయలేదు. అదిగో ఇదిగో త్వరలో అనడం మానేసి ఎగ్జాక్ట్గా షెడ్యూల్ని ప్రకటించాలని చెప్పేసి అభ్యర్థులందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. నోటిఫికేషన్కి సంబంధించిన తేదీ, దాంతోపాటుగా అప్లై ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించిన గడువు, ఇక ఎగ్జామ్స్కి సంబంధించి కూడా ఒక పక్కా షెడ్యూల్ని ముందుగానే విడుదల చేయాలని చెప్పేసి అభ్యర్థులందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి. విద్యాశాఖ మంత్రి గారు ముందుగా దీనిపై దృష్టి కేంద్రీకరించవలసిన అవసరం అయితే ఉంది. డిఎస్సికి సంబంధించిన షెడ్యూల్ని ముందుగానే ప్రకటించాలి. ఇక మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో పబ్లిష్ కావడం జరిగింది. ఈ నెలలోనే మెగా డిఎస్సి నోటిఫికేషన్. పాఠశాల విద్యలో విప్లవాత్మక సంస్కరణలు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో వర్క్షాప్లో లోకేష్ అంటూ మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేస్తున్నారు. ఇక్కడ మెయిన్గా ఈ నెలలోనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు చెప్పారని చెప్పేసి ఒక పాయింట్లో మెన్షన్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన కంప్లీట్ కథ అంతా కూడా మీరు స్క్రీన్ మీద చెక్ చేసుకోవచ్చు. ఇక చాలామందికి ఉన్న ప్రశ్న ఒకటే, సార్ డిఎస్సికి సంబంధించిన పరీక్షలు ఎప్పుడు జరిగే అవకాశం ఉందని చెప్పేసి. నోటిఫికేషన్ విడుదలైన తర్వాత 45 నుంచి 50 రోజుల తర్వాత పరీక్షలు జరిగే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి దాని ప్రకారం మీరు ప్రిపరేషన్ని స్పీడ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పటి వరకు ఉన్న సమాచారం అయితే ఇది. మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఏదైనా వచ్చిందంటే తప్పకుండా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది. విద్యాశాఖ మంత్రి డిఎస్సికి సంబంధించిన షెడ్యూల్ని ముందుగానే ప్రకటించవలసిన అవసరం అయితే ఉంది. విద్యాశాఖ మంత్రి గారు ఈ విషయాన్ని మీరు పరిగణలోకి తీసుకోవాల్సిన సమయం ఇది.